ఈ మధ్య ఇండస్ట్రీలో విడాకుల పర్వం ఎక్కువగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దాదాపు ఏడాది కింద తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు తమిళ హీరో జయం రవి. ప్రస్తుతం వీళ్ళిద్దరి కేసు కోర్టులో ఉంది. విడివిడిగా ఉంటున్నారు కానీ అధికారికంగా ఇద్దరికి విడాకులు ఇంకా రాలేదు. అందుకే సోషల్ మీడియాలో కూడా తన పేరు ఇంకా మార్చలేదు జయం రవి భార్య ఆర్తి. ఇప్పటికీ తన పేరు పక్కన రవి అని అలాగే ఉంది. కోర్టు నుంచి తనకు అధికారికంగా విడాకులు వచ్చేంత వరకు తన పేరు మార్చే సమస్య లేదు అంటుంది ఆమె. తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ లో రాసిన ఒక లేఖ బాగా వైరల్ అవుతోంది. అందులో తన భర్త జయం రవి మీద చాలా ఆరోపణలు చేసింది ఆర్తి. 18 సంవత్సరాల వీళ్ల కాపురానికి గుర్తుగా ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే భార్యకు దూరమైన తర్వాత సింగర్ కెన్నీషాతో కలిసి ఎక్కువగా కనిపిస్తున్నాడు జయం రవి. నిజానికి ఆమె కోసమే భార్యకు విడాకులు ఇస్తున్నాడనే వాదన కూడా ఉంది. కానీ అప్పట్లో ఈ వాదనను జయం రవి ఖండించారు. ఇదిలా ఉంటే జయం రవిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆర్తి రవి. తనను ఎమోషనల్ గా, ఫైనాన్షియల్ గా నిర్లక్ష్యం చేశాడని, తనకు ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నానని, కానీ పిల్లల కోసం ఇప్పుడు నోరు విప్పక తప్పట్లేదు అంటుంది ఆర్తి. తాను ఇన్ని రోజులు నోరు మూసుకుని కూర్చున్నది బలహీనత కాదు, పిల్లల శాంతి కోసమే అని చెప్పుకొచ్చింది. తన మీద చేస్తున్న ప్రతి ఆరోపణ, విమర్శ నేను మౌనంగా భరిస్తూ వచ్చాను. కానీ అది తన పిల్లల జీవితంపై ప్రభావం చూపిస్తుంది అంటే ఖచ్చితంగా మాట్లాడతాను అంటుంది ఈమె. తమ ఇంటి విషయంలో బ్యాంకు నుంచి కొత్త సమస్య వచ్చిందని, అప్పుడు లెక్కల కంటే ప్రేమకే ఎక్కువ విలువిచ్చానని, ప్రేమించాను కాబట్టే ఇప్పుడు తన ఈ పరిస్థితికి కారణమైంది అంటుంది ఆర్తి. 10-14 ఏళ్ల వయసు ఉన్న తన పిల్లల భద్రత కావాలి. ఈ విషయంలో జయం రవి కనీసం తన ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, మీటింగ్స్ క్యాన్సిల్ చేయడం, మెసేజ్ కు రిప్లై ఇవ్వకపోవడం కూడా మనసుకు తగిలే గాయాలే అంటూ రాసుకొచ్చింది. అన్యాయానికి గురైన మహిళగా, భార్యగా, తన పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నాను అంటూ లేఖలు రాసుకొచ్చింది. ఇప్పటికీ కూడా తాను మౌనంగా ఉంటే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని నోరు విప్పాను అంటుంది ఆర్తి. మరోవైపు తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు, అదొక బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది. విడాకుల విషయంలో తుది తీర్పు వచ్చే వరకు తన ఇన్స్టా పేరు ఆర్తి రవి అనే ఉంటుందని కుండ బద్దలు కొట్టింది. తాను ఏడవడం లేదు, కానీ ఇప్పటికీ నాన్నా అని నిన్ను పిలుస్తున్నా, పిల్లల కోసం నిలబడ్డాను అంటూ ఆర్తి రవి చాలా ఎమోషనల్ గా కామెంట్ చేసింది. ఈ లేఖ చూసిన తర్వాత జయం రవి మీద సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. మరి దీని మీద ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి.